చలిమంట వేసుకుంటే తప్ప బయట కూర్చోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు ఇళ్లలో ఉంటారు, కానీ దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ చలిమంటకు కొద్దిగా సేవ చేయాల్సినటువంటి పరిస్థితి. ఒక్కసారి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, ఒక్కసారి వాతావరణం గత కొద్ది రోజుల నుంచి చూస్తుంటే ఎట్లా ఉంది ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మదిర అండి. మదిర ఎట్లుంది కదా చలి? ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. చలి ఈదురుగాలు ఉంది, చలి బాగా వస్తుంది. ఇక మేము బయట వేసుకొని పండుకుంటాం కాబట్టి కొద్దిగా అందుకే చలికి మంట వేసుకొని కూర్చున్నాం అనమాట. అది సార్ జరిగింది. అంటే ఈ చలికాలము గత కొద్ది రోజుల నుండి ఎట్లా ఉంది? ఇప్పుడే ఎక్కువ ఉందా, ఇంతకు ముందు కూడా ఉంది? సార్ ఇప్పుడు ఎంతకు ముందు ఏం లేదు, అంతే మొన్నటిదాకా వాన వచ్చి పడ్డాయి కదా సార్. ఈ వాన కొద్దిగా సభ్యులు చలి ఎక్కువైపోయింది. అది జరిగిన కథ అది. ఓకే ఓకే. ఇప్పుడు మరి మీరు ఖమ్మం మధిర ప్రాంతాల నుంచి ఇట్లా వస్తూ ఉంటారు కదా, ఇప్పుడు ఇట్లా అంటే బయట ఆరు బయట ఉంటే అసలు ఉండేటువంటి పరిస్థితి ఉందా గత కొద్ది రోజుల నుండి? బాగా వస్తుంది, చలి ఎక్కువైపోయింది సార్. అది బయట రావాలంటే ఇబ్బంది అవుతుంది. అది ఇప్పుడు చలిమంట వేసుకుంటే తప్ప తప్పదు. మళ్ళీ చలిమంట వేసుకుంటేనే, లేదా చలిమంట వేసుకోకపోతే ఏంటంటే కాళ్ళు చేయి ఉనికిపోతాయి అన్నమాట. అది జరిగిన కథ. అయితే ఇక్కడ వీళ్ళు చెక్కల వ్యాపారం, అంటే టేబుల్స్ అలాగే బెడ్లు తయారు చేసేటువంటి వ్యాపారం చేసుకుంటున్నారు. దూర ప్రాంతాల నుంచి, అంటే ఖమ్మము మధిర ప్రాంతాల నుంచి ఇక్కడ వాళ్ళు ఈ చెక్కలు ఇవన్నీ మంచాలు, బెడ్లు అలాగే టేబుల్ ఇవన్నీ అమ్ముకుంటూ తిరుగుతుంటారు. ఒక విధంగా వ్యాపారం కోసం బయటకు ఖచ్చితంగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి. అక్కడ వాళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నటువంటి చెక్కలనే ఇక్కడ వీళ్ళు చలిమంటగా ఉపయోగిస్తున్నారు. మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మధుర నుంచి అండి. మాది బంజారా కాలనీ. ఇప్పుడు మేము కొత్తగూడెము, పాలవంచ, చెర్ల వెంకటాపురం వేస్తూ ఉంటాం. బేదాటి తిరిగి అమ్ముకుంటూ ఉంటాం. ఈ ఈదులు గాళ్ళు మరి ఒక 4 రోజుల నుంచి ఎక్కువైపోయినాక మాకు జీవనాధారం ఇదే, ఏమీ లేదు మాకు. చేసుకుని తిన్నట్టు లేదు. ఈ వణుక్కు మేము ఆగలేక చలిమంట వేసుకొని కూర్చున్నాం. అది సార్. ఓకే, వాతావరణాన్ని చూస్తుంటే మరి ఎట్లా బయట తిరిగేటువంటి పరిస్థితి ఉందా ఈ 4 రోజుల నుండి? కానీ బయట పగలు జరగదు సార్. 8 దాటిన కానీ ఈదురు గాలి వస్తుంది. ఇక చెద్దర్లో కప్పుకొని ఇక పండుకుంటాం. వాటర్లో అన్నం తెచ్చుకోవటం, అప్పుడు తెచ్చుకొని తిని మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇచ్చేళ్తాం. ఇదే వాళ్ళకి ఇచ్చేళ్తాం. ఇక తిని పండుకోవటం. ఒక 8 ఆ ప్రాంతం దాకా కూర్చొని చిన్నగా చేసుకొని ఏమైనా వస్తే సెంటర్లు అమ్ముతాం. లేకపోతే వెళ్ళేటప్పుడు ఆటో మాట్లాడుకొని ఎంగేజ్కి, లోకల్ ఎంగేజ్కి ఇక అమ్ముకొని ఇంటికి వెళ్తాం సార్. ఓకే, మరి సరిగా వ్యాపారం జరుగుతుంది అయితే మీరు బయటకు వెళ్తున్న టైంలో? బయటకు వెళ్తేనే జరిగింది సార్. ఇక్కడ జనగామ బేరం అసలు లేదు. అయితే నిన్న ఉదయం తెల్లదాం 4ంటికి వచ్చాము. మొన్న కూడా కొత్తగూడెం మరి ఇది కేసు సముద్రం మొత్తం తిరిగాం కానీ ఈదురు కానీ 8:30 ఆ ప్రాంతం దాకా కూడా చలి వణుకొచ్చేస్తేనే ఇట్లా మంటలు వేసుకున్నాం. ఎందుకంటే మా దగ్గర చెక్కలు ఉంటాయి, ఇది వేస్ట్ ముక్క. అది సార్ జరిగింది. అంటే ఇక్కడ మీరు ఇక్కడే తయారు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు అనమాట సార్? ఇక్కడే అండి, ఏడ తయారు చేసుకొని అమ్ముకొని వెళ్ళిపోతాం. ఇక్కడ దాదాపు అయితే ఇక్కడ ఈ వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు మాత్రం ఇక్కడ వ్యాపారం అంటే వీధురుగాలు కూడా ఎక్కువగా ఈదురుగాలు వస్తుండడంతో వ్యాపారాలు కూడా కొద్దిగా కష్టమే అన్నటువంటి ఒక ఆందోళన మాత్రం వీడియోలో కనిపిస్తుంది. ఇక్కడ ఖమ్మం లాంటి ప్రాంతాల నుండి కూడా దూర ప్రాంతాలకు కూడా వీళ్ళు టేబుల్ ఇవన్నీ తీసుకొని వెళ్తూ ఉంటారు. అక్కడికక్కడే చెక్కల్ని తయారు చేసి బెడ్లుగా టేబుల్గా తయారు చేసి ఆయా చుట్టుపక్కలటువంటి ప్రాంతాల్లో అమ్ముతారు. కానీ గత కొద్ది రోజుల నుంచి వీస్తున్నటువంటి చలితో ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. చలిమంట ఉంటే తప్ప రాత్రంతా తాము ఉండలేనటువంటి పరిస్థితి ఇక్కడ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి పరిస్థితిని చూస్తే మనకు కనిపిస్తుంది. గత 3 రోజులుగా చలి విపరీతంగా పెడుతుండడంతో చలిమంటలు వేసుకుని కూడా ఆరు బయట ఉంటున్నారు. అంటే తెల్లవారు 8 గంటల వరకు కూడా ఈ చలి కంటిన్యూగా ఉంటుంది. అయితే వాతావరణం ఒక్కసారిగా చేంజ్ అవ్వడంతో బయటికి వెళ్ళాలంటే కూడా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చిరు వ్యాపారులు అలాగే బయటికి వెళ్ళేటువంటి ఉదయం పూట పాల వ్యాపారం కానీ అలాగే చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు, బయటకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం జనగామ బస్టాండ్ సమీపంలో కూడా ఉన్నాము. ఒకసారి గత కొద్ది రోజులుగా వాతావరణం ఎట్లుందో ఒకసారి మనం అనుకుందాం. ఎట్లుందండి చలి? బాగున్నదండి చలి, బాగా పెడుతుంది. 3 రోజులకి ఫుల్ ఉంది చలి. మేము కూడా బేరం పోతలేము, అది చేస్తలేము. ఇక చలి ఉంటుందని కూర్చుంటున్నాం అంతే. ఓకే ఓకే. సాయంత్రం ఎన్ని గంటల నుంచి స్టార్ట్ అవుతుంది చలి? సాయంత్రం 6 గంటల నుంచి అవుతుంది. 6 గంటలు ఫుల్ చలి అవుతుంది. ఉదయం ఎప్పటి వరకు ఉంటుంది? ఉదయం 8 దాకా ఉంటుందండి. 8 దాకా బాగా అవుతుంది చలి. అందులో చెప్పి బేరం కూడా దేని కూడా పోతలేము. అందుకే అంతే. ఇప్పుడు బయటికి వెళ్ళే వ్యాపారాలు జరుగుతున్నాయి ఏమైనా? ఏమైతలేదండి వ్యాపారులు. ఇక పబ్లిక్ కూడా లేస్తలేదు. ఊర్ల పంటి పోతాయి, ఎవరు పొద్దున లేస్తలేరు. అందుకే పోతలేము. ఏ వ్యాపారం చేస్తారు మీరు? మేము గొడ్డళ్ళు, కత్తులు, ఇలపిట్టలు, అవి కడాయిలు అవి అమ్ముతామండి. అవి వ్యాపారం. బయటికి వెళ్ళే పరిస్థితి లేదు, బయటికి వెళ్తలేము. చలి ఉంటుందని పోతలేము. చలి ఎట్లుంది గత కొద్ది రోజుల నుండి? 2-3 రోజులు బాగుంది. బయటికి వెళ్ళే పరిస్థితి ఉందా? బయటికి వెళ్ళే పరిస్థితి
లేదు. అంటే 2-3 బాగుంది. బాగా పెడుతూ ఉంటే 2-3 రోజుల నుంచి బాగా ఇదేమంటే ఒకసారి మీరు కూర్చోండి. ఉదయం పూట చేసేటువంటి వ్యాపారాలు కూడా కొంత కుంటుపడుతున్నాయి అనుకోవచ్చు. చలికి వీళ్ళు బయటికి పోతలేరు. ఒకవేళ వెళ్ళినా కానీ ఇళ్లలో కూడా విపరీతమైనటువంటి చలి పెడుతుండడంతో వాళ్ళు కూడా ఆ ఉదయం కూడా లేచే పరిస్థితి లేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు తన అనుభవాన్ని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దూర ప్రయాణాలు చేసేటువంటి వాళ్ళు కూడా వాతావరణం మొత్తం చల్లగా ఉండడంతో అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం జనగామ బస్టాండ్ కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ ప్రస్తుతానికి ఎట్లా ఉంది, గత 3 రోజుల నుండి ఎట్లా ఉంది పరిస్థితి, ఒక్కసారి ఇక్కడ ప్రయాణికులను కూడా అడిగి తెలుసుకుందాము. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము జనగాంలో ఉన్నాం సార్. జనగాంలో ఉన్నాం. 3 రోజులు బట్టి చలి వేస్తుంది. 3 రోజులు బట్టి చలి వేస్తుంది. ఆ మధ్యలో చలి లేదు, వర్షం పడుతుంది, వాతావరణం బాగుంది. ఈ మధ్యన అయితే చలి పడుతుంది బాగా. ఇప్పుడు ఏమైనా బయటికి వెళ్ళాలంటే వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయా? అలా తవ్వాలు కప్పుకుని అలా నైన్కి పోతాం సెద్దర్లు అమ్మడానికి. మీరు ఏమి వ్యాపారం చేస్తారు? మేము బెడ్షీట్లు సెద్దర్లు అమ్ముతాం సార్. ఓకే, మరి సేల్ అవుతున్నాయా? ఇప్పుడు ఈ మధ్య చలి ఎక్కువ ఉంది కదా, జనాలు దొరుకుతారు కదా, 10-12 దాకా తిరుగుతాను, వచ్చేస్తాను. అయినవి 5-6 జాతలు అమ్ముతాను, వచ్చేస్తాను. చలి ఉన్నప్పుడే ఎక్కువ సేల్ అవుతుంటాయి అంతే. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారండి? ఇక్కడ జనగామ వస్తున్నాండి సార్. ఓకే, ఎట్లుంది వాతావరణం గత కొద్ది రోజుల నుంచి చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? చల్లేస్తుందండి, 3 రోజులు బాగానే చల్లేస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు బయటికి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయా పొద్దున మీరు వ్యాపారాలు చేసుకోవడానికి? ఇట్లా అలాగే చలితోటి వెళ్తాను, మరి తప్పదు, వ్యాపారం చేసేదా తప్పదండి, వెళ్తాను. ఇక్కడ కొంతమంది మాత్రం చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు. చలి అనేది బయటికి అంటే విధులైన పరిస్థితుల్లో ఖచ్చితంగా అవసరం ఉంటేనే వెళ్ళేటువంటి పరిస్థితి. ఎట్లా ఉందండి వాతావరణం కొద్ది కొద్ది రోజుల నుండి? ఈ 3 రోజులు పెట్టి చల్లేస్తుందండి. ఆ 3 రోజులు ముసురు పెట్టింది, 3 రోజులు చల్లేస్తుంది. ఓకే, ఇప్పుడు ఎట్లుంది వాతావరణం? బయటికి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయా? లేదు సార్, బయటకు చాలా భయంకరంగా ఉన్నది. పని పోవాలన్నా కూడా భయం అవుతుంది, బయటకు వెళ్ళాలని కూడా భయం అవుతుంది. డ్యూటీ పోవాలన్నా పోతేనే పొట్ట వెళ్తుంది. చలి కానీ ఇంటికాడ ఉంటే మన పొట్టకి వెళ్ళదు కదా సార్. అందుకనే చలికి ఏదో బాధపడిపోతున్నాం. అంటే డే టైంలో బాగానే ఉంది కానీ రాత్రి అయ్యేసరికి జర బాగా చలి ఉంది. అయితే ప్రయాణికులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. విధి లేని పరిస్థితుల్లో కొన్ని ఎమర్జెన్సీలు ఉన్నటువంటి వాళ్ళు కూడా బయటికి వెళ్తున్నారు. ఇక మరికొంతమందిని అడిగి తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా చలి తీవ్రత పెరిగింది. దీనికి సంబంధించి కూడా వాతావరణ శాఖ హైదరాబాద్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ కూడా కొన్ని నివేదికలు చెప్పింది. అంటే గత కొద్ది రోజుల నుంచి చలి తీవ్రత పెరుగుతుంది కాబట్టి కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పి కొన్ని ప్రాంతాలకు రెడ్ అలర్ట్తో పాటు ఆరెంజ్ అలర్ట్, అలాగే ఎల్లో అలర్ట్, గ్రీన్ అలర్ట్ కూడా జారీ చేసింది. 15 డిగ్రీలకు తక్కువగా నమోదవుతున్నటువంటి పరిస్థితులు అయితే గత కొద్ది రోజులుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి జనగామ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాంతానికి మాత్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అంటే 10 నుండి 15 డిగ్రీల మధ్యలో ఉన్నట్టు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కూడా కొంత ప్రజలు కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితి. చిరు వ్యాపారులు కూడా బయటికి రావాలంటే కూడా కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఉదయం అంటే పాలు అమ్మే వాళ్ళు, అలాగే కూరగాయలు అమ్మేటువంటి వాళ్ళు కూడా 8 తర్వాత వచ్చేటువంటి పరిస్థితి గత కొద్ది రోజులు కనిపిస్తున్నాయి. ఇంకా ఆదిలాబాద్ లాంటి ప్రాంతాల్లో మాత్రం ఇక్కడ దాదాపు ఆరెంజ్ అలర్ట్ ఉండడంతో అక్కడ కూడా చాలా ఇంకా చలి తీవ్రత పెరిగింది. ప్రస్తుతానికి మనం జనగామ జిల్లా కేంద్రంలో ఉన్నాం. గత కొద్ది రోజులుగా ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి నేపథ్యంలో ఎట్లాంటి వాతావరణం ఉంది? ఎందుకంటే బయట ఇదివరకు మనం చూసాము, ఉదయం చలిమంటలు వేసుకుంటేనే తప్ప కొంత సేద తీరలేనటువంటి పరిస్థితి మనకు కనిపించేది. ప్రస్తుతానికైతే జనగామ జిల్లా కేంద్రంలో కొంతమంది వాకర్స్ కూడా ఉన్నారు. వారు ప్రతిరోజు వాకింగ్ వస్తూ ఉంటారు కాబట్టి వాతావరణం ఎట్లా ఉందో ఖచ్చితంగా వాళ్ళు అబ్జర్వ్ చేసేటువంటి పరిస్థితి. జనగామలో వాతావరణం ఎట్లుందో ఒకసారి మనం కనుక్కునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పటి వరకు అయితే గత కొద్ది రోజులుగా మొన్నటి వరకు చలి తీవ్రత మామూలుగానే ఉంది, కానీ ఇప్పుడు ఒక 2-3 రోజుల నుంచి చూస్తుంటే చాలా తీవ్రంగా పెరిగినట్టుగా మనకు తెలుస్తుంది. దానికి సంబంధించి వాతావరణ శాఖ కూడా మనకు ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి ఎట్లుంది సార్ మీ అబ్జర్వేషన్ లో? ఓకే, గత 15 రోజుల క్రితము తుఫాను వచ్చి కొంచెం వేడిగా ఉండే 15 రోజుల నుండి క్రమక్రమంగా మళ్ళీ కూల్గా అయిపోతుంది. ఈ 2-3 రోజుల నుండి మాత్రము బాగా చలి తీవ్రత పెరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. అందుకే మేమందరం కూడా మామూలుగా సెటర్ లేకుండా వచ్చేటువంటి వాకర్స్ మేము దాదాపు 6 సంవత్సరాల నుండి ఇక్కడ యోగా చేస్తూ ఉన్నాం. యోగా మిత్రులందరూ కూడా చలి తీవ్రత తట్టుకోలేకపోతూ ఉన్నారు. మెల్లమెల్లగా ఈ ఎల్లో అలర్ట్ జారీ చేయడం అనేటువంటిది సమంజసంగానే ఉంది. అన్ని వర్గాల మీద దీని ప్రభావం ఉంది. దీన్ని ఏం చేయాలంటే మీడియా మిత్రులందరూ కూడా మరి ప్రజలను అలర్ట్ చేసి వాళ్ళు సిక్కు కాకుండా ఉండడానికి తోడ్పాటును అందించాలని మా యోగా టీం తరఫున కోరుతున్నాం. వాతావరణం కూడా కొంత మార్పులు చేరుతున్నప్పుడు కొన్ని సీజనల్ వ్యాధులు కూడా ప్రబలించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి చలి తీవ్రత పెరుగుతున్న కొద్ది కొంత ఇబ్బందికర పరిస్థితి కనిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతానికి సార్ మీరు చెప్పండి సార్, ఇప్పటి వరకు వాతావరణంగా ఉన్నప్పుడు ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు కూడా బయటకు వచ్చేటువంటి పని లేదు. వ్యాపారస్తులు కూడా కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. గత కొద్ది రోజులుగా మీకు అనిపిస్తున్నటువంటి వాతావరణ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి సార్? మన జనగామ ప్రాంతాల్లో ఎట్లా ఉంది వాతావరణం?
ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వాతావరణ శాఖ ఆర్టీఈ ద్వారా పరిశోధన చేసి మరి సర్వే చేయించి ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకునేటువంటి సూచన చేస్తున్నటువంటి మీ అందరికీ మీడియా అందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా సార్. వాస్తవానికి ఈ గత 10-15 రోజుల నుంచి అయితే చలి తీవ్రత కొంచెం తక్కువగా ఉండే, జస్ట్ ఒక 2 రోజుల నుంచి మాత్రమే కొంచెం పెరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయినప్పుడు కూడా ఒకప్పుడు మేము 5 కంటే ముందే లేచి వాకింగ్కి వచ్చి పూర్తి చేసుకునే వాళ్ళం. అయినా దీన్ని లేట్గా రావడానికి కారణం ఏంటంటే పెరుగుతున్నటువంటి చలి ప్రభావం వల్లనే మేము కొంచెం ఆలస్యంగా రావడం జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే చలి అనేటువంటిది మనము కొంచెం దానికి తీవ్రత ఎక్కువైతే మనకు శారీరకంగా మానసికంగా రకరకాల ఇబ్బందులు ఏర్పడి కొంచెం వయసు మీరినటువంటి వాళ్ళకైతే పూర్తిగా వంకుడు రోగము, నరాలకు సంబంధించినటువంటి వ్యాధులు ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని నివారించడం కోసం కొంచెం ఆలస్యంగా రావడం జరుగుతుంది. సరే, మొత్తం ఏంటంటే గత నిన్న మొన్న అయితే ఇవాళ ఈ 3 రోజుల నుంచి అయితే పెరుగుతున్నటువంటి మాట వాస్తవం. దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి మీరు ఇచ్చేటువంటి సూచనల మేరకు మేము జాగ్రత్త తీసుకొని మా ఆరోగ్యాలు కాపాడుకోవడం కోసం మీరు సర్వే చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. సరే, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ మన దగ్గర జనగామలో ఎల్లో కార్డు జారీ చేసినటువంటి ఎల్లో అలర్ట్ పరిస్థితి ఉంది. కాబట్టి కొంచెం దీన్ని గమనించి వాతావరణాన్ని కూడా పొల్యూషన్ చేయకుండా కనుక ఉన్నట్టయితే కొంత మనం దాని నుంచి నివారించడానికి బయటపడే అవకాశం ఉందని నా అభిప్రాయం సార్. ఓకే, చాలా మంచి సూచనలు చేశారు సార్. ఎందుకంటే పొల్యూషన్ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉంటుంది సార్. ఒక్కసారి మీరు చెప్పండి సార్, ఇప్పటి వరకు వాతావరణం కూడా కొంత మార్పులు చేర్పులు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సీజన్లో మాత్రం ఇప్పుడే చలి ఎక్కువగా కనిపిస్తున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎట్లా ఉంది సార్ వాతావరణం మీకు తెలిసినట్టు? ఈ ప్రభుత్వం ఎల్లో అలర్ట్ జారీ చేసినందున కొంచెం వయసు మీరిన వారు రోజు వాకింగ్ చేసే వాళ్ళంతా జాగ్రత్త తీసుకొని కొంచెం లేట్గా 6:30-7 గంటల ప్రాంతంలో వాకింగ్ వస్తే మంచిది. దాన్ని సూచనను అందరూ పాటించాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, ఉదయం దాదాపు అంటే ఎర్లీ మార్నింగ్ కూడా వాకింగ్ వచ్చేటువంటి వాళ్ళు కూడా కొంత లేట్గా వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే బయటికి వెళ్ళాలంటేనే స్వెటర్లు, మఫ్లర్లు ఖచ్చితంగా వేసుకొని రావాల్సిందే. హ్యాండ్కి గ్లౌజ్ పెట్టుకుంటే తప్ప బైక్ల మీద నడపలేనటువంటి పరిస్థితి ఉంది. చాలా వరకు కూడా వాళ్ళ ఆ పరిస్థితులు కూడా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి. గత కొద్ది రోజుల నుంచి వాకింగ్ చేస్తున్నారు సార్ మీరు. ఇప్పటి వరకు అయితే ఈ వాతావరణము ఎల్లో అలర్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ చలి తీవ్రత స్పష్టత మీకు కనిపిస్తుందా? 100% కనిపిస్తుంది. మేము ముఖ్యంగా ఆర్టీ వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇలాంటి సమాచారాన్ని సేకరించి ప్రజలకు ముందుంచే ప్రయత్నం చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు. మేము 5 గంటలకు యోగా 6 సంవత్సరాలు చేస్తున్నాం. ఈసారి చలి బాగా పెరిగిపోయి 2-3 రోజుల నుంచి ఎక్కువ తీవ్రత జరుగుతున్నది. మేము ఉదయం 5 గంటలు లేచి వచ్చేటప్పటికి అలర్ట్గా ఉండేవాళ్ళము. ఇప్పుడు లేట్గా రావాల్సి వస్తుంది. మేము 6-6:30కి వస్తున్నాం. అయినా స్వెటర్లు వేసుకొని జాగ్రత్తలు తీసుకొని వస్తున్నాం. మాలాంటి వాళ్ళే ఇలా ఉంటే ఇంకా ముసలి వాళ్ళు ఇంకా కొంచెం అలర్ట్గా ఉండి కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుంటుందని చెప్పి చెప్తాను. ఓకే, చిన్నపిల్లలు కూడా వాకింగ్కి వస్తున్నారు. వాతావరణం చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? వాకింగ్ వస్తున్నారు రోజు? రావట్లేదా? ఓకే ఓకే, ఇప్పుడు చలి ఎట్లా ఉంది గత కొద్ది రోజుల నుండి? బాగుంది. మంచిగా ఉందా? మంచిగా అనిపిస్తుందా చలి? ఓకే ఓకే, అయితే ఇక్కడ చాలా వరకు కూడా ఇక్కడ కొంతమంది యూత్ కూడా దాదాపు పొద్దున ఉదయానికి వాకింగ్కి వస్తున్నటువంటి పరిస్థితి. గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి వాతావరణం మాత్రం చాలా ఇబ్బందికర పరిస్థితులుగా అనిపిస్తుంది. ఒకసారి చెప్పండి బ్రదర్, ఎట్లా ఉంది వాతావరణం? మీరు వాకింగ్ వస్తున్నారు కదా, చూస్తుంటే మనకు గత కొద్ది రోజుల నుంచి ఆ వాతావరణంలో తేడా మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే గత వారం రోజుల వరకు అయితే కొద్దిగా వేడిగా ఉండే కానీ ఒక 2-3 నుంచి విపరీతంగా చలి పడుతుంది. ఈవినింగ్ 6 దాటినాక కూడా, మార్నింగ్ కూడా 6 దాటడం కూడా విపరీతంగా ఒకేసారి చలి అయ్యేసరికి కూడా ఇక డైలీ వాకింగ్ వచ్చే అలవాటు కాబట్టి తప్పని పరిస్థితిలో రావాల్సి వస్తుంది. కానీ ఒకేసారి మళ్ళీ డౌన్ అయిపోయి మళ్ళీ ఒకేసారి చలి బాగా తీవ్రత అయిందండి. ఓకే, గత కొద్ది రోజులుగా తుఫాన్ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా వాతావరణంలో కొంత వెచ్చదనం అయితే కనిపించింది. కానీ ఇప్పుడు మాత్రం చూస్తే వాతావరణంలో చలి తీవ్రత పెరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఎల్లో అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో జనగామలో 10 నుండి 15 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. ఇవి కనిష్ట ఉష్ణోగ్రతలు 10 వరకు నమోదవుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు మాత్రం ఉదయంలో 25 డిగ్రీల నుండి 28 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతుంది. ప్రస్తుతానికైతే ఈ వాతావరణాన్ని చూసి చిరు వ్యాపారులు కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితి. ముఖ్యంగా అనారోగ్యం ఎక్కువగా గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వృద్ధులు, చిన్నపిల్లలు సమయాన్ని చూసుకొని బయటికి రావాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా వాతావరణంలో జరిగే మార్పులను బట్టి కొంత గమనించుకుంటూ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కొంత ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి WHO కూడా సూచిస్తున్నటువంటి నేపథ్యంలో మిగిలిన ప్రాంతాల్లో చూసినట్టయితే అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల తగ్గట్టు అలాగే ప్రభుత్వము ఎప్పుడైతే ఇండియన్ మెట్రలాజికల్ అలాగే హైదరాబాద్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఏదైతే సూచనలు చేస్తుందో వాటిని ఖచ్చితంగా పాటించాల్సినటువంటి అవసరం అయితే సీజన్లను బట్టి మాత్రం మనకు కనిపిస్తుంది.
ఇప్పటి వరకు జనగామ జిల్లా ప్రాంత వాసులు కూడా కొంత వాతావరణానికి కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి, చలిమంటలు వేసుకుంటే తప్ప బయటికి రాలేనటువంటి సిచ్యువేషన్స్ అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత వాతావరణం మారుతున్నటువంటి నేపథ్యంలో సీజనల్ వ్యాధులకు గురి కాకుండా ప్రభుత్వం ఇచ్చే సూచనలు కూడా ఖచ్చితంగా పాటించాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. జనగామ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.